హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానేమ్ కున్స్ ఫ్యామిలీ. ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం అన్వేషణ గురించి ఒక 2 విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు అన్వేషణను అయితే అభినందించాలి. ఎందుకంటే బాయ్కాట్ బెట్టింగ్ యాప్స్ అని అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటారో యూట్యూబర్స్ వాళ్ళందరికీ చాలాసార్లు నచ్చజెప్పాడు. కానీ వాళ్ళు ఇన్లా బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. సో ఇంకా ఎక్కడ దొరుకుతారు అన్నప్పుడు సరిగ్గా దొరికాడు సజ్జనార్ సార్. సో సజ్జనార్ సార్ దొరికిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకొని మొత్తానికి పలానా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినట్టున్నాడు మన అన్వేషణ. సో ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని మొత్తం అందరినీ ఆ బొక్కలోకి అయితే తోయడం జరిగింది. సో ఇక్కడ వరకు బాగుంది. అన్వేషణ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు అని ఇప్పటి వరకు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే ఇమ్రాన్ అన్న ఒక వీడియో చూపించాడు, కానీ అది ఎడిటెడ్ వీడియో అని అందరికీ తెలిసిపోయింది. ఒకవేళ అన్వేషణ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్టు ఎక్కడైనా ప్రూవ్ అయితే మాత్రం అన్వేషణ కూడా శిక్ష పడాల్సిందే అని అయితే మనం కోరుకుందాం. ఇకపోతే మనం అన్వేషణ గురించి ఒక 2 విషయాలు మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడే మీరు ఎవరైనా కామెంట్ చేయాలంటే కామెంట్ చేయండి. అంతేగాని మీరు స్టార్టింగ్లో చూసే అసభ్యంగా మాత్రం కామెంట్ చేయొద్దు. ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే అన్వేషణ గురించి ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలంటే అన్వేషణ వీడియోస్ని ఫాలో అవుతుంటాను. ట్రావెలింగ్లోనే కొంతమంది అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేయడం కానీ, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం, అలాగే అమ్మాయిలను ట్రాప్ చేయడం, సో ఇలాంటివన్నీ మనకైతే వీడియోస్లో అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనం ఎందుకు ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నామంటే అన్వేషణకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. దగ్గర 30 లక్షలకు పైగా ఫాలోవర్స్ అయితే ఉన్నారు. యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్కడైనా సరే. సో ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు కొంతమంది ఫాలో అయినా సరే వాళ్ళ జీవితాలు స్లోగా నాశనం అయిపోతాయి. సో అందుకని ఎప్పుడైనా సరే ఫాలోయింగ్ పెరిగే కొద్దీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అయితే నా ఉద్దేశం. ఇక అలాగే ఆటగాడు 1, ఆటగాడు 2 అని కొన్ని రీల్స్గా అయితే రిలీజ్ చేస్తుంటాడు. అలాంటివన్నీ ఎందుకు అని చెప్పి ఆ పాయింట్ కొంచెం మార్చుకొని ఏవైనా మంచి విషయాలు మన ఫాలోవర్స్కి చెప్పి, సో వాళ్ళని ఇలా మారండి, ఇలా చెయ్యండి, మీరు బాగుపడతారు అని చెప్తే బాగుంటుంది అని అయితే నా ముఖ్య ఉద్దేశం. సో ఇక రెండో పాయింట్కి వెళ్తే ఎవరన్నా ఒక యూట్యూబర్ ఎదుగుతున్నాడు అంటే తనని ఎక్కడ తొక్కాలి, ఎక్కడ తొక్కేద్దాం అనుకుంటాడు అన్వేషణ. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మాత్రం నిజం. కాకపోతే వీళ్ళంతా ఎక్కడ దొరికిపోతున్నారు అంటే ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ లాక్ అయిపోయారు, దొరికిపోయారు, ఇరుక్కుపోయారు కూడా. ఇకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయని అవినాష్ అన్న ఒక్కొక్కరి భాగోతం బయట పెడుతున్నాడు. సో అక్కడ వరకు బాగుంది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైతే తప్పు చేస్తుంటారో వాళ్ళని డైరెక్ట్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఇరికించండి, దాంట్లో అభ్యంతరం ఏం లేదు. కానీ మీరు మాట్లాడే అసభ్యకరమైన పదజాలం పక్కన వాళ్ళని కావచ్చు చాలామందిని ఇబ్బంది పెడుతుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే అలాంటి అసభ్యకరమైన పదజాలం మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఫాలో అయితే, కొంతమంది ఫాలో అయినా కానీ వాళ్ళు కూడా మీలాగే తయారవుతారు. సో ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే అలా అసభ్యకరమైన పదజాలం మార్చుకొని మంచిగా మాట్లాడితే మీ ఫాలోవర్స్ కూడా మిమ్మల్ని ఫాలో అయ్యి మంచి మార్గంలో నడుస్తారు అని ఇంకొక ఉద్దేశం. ఇక మనం ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే తన ఫాలోవర్స్ని ఒక మంచి మార్గంలో నడిపించాలి. అంటే ఇలాగా బూతులు మాట్లాడడం కానీ, లేకపోతే అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేయడం కానీ, వాళ్ళతో తిరగడం, ఎటబడితే అట్ట ఉండడం, సో ఇలాంటివి మార్చుకొని కొంచెం మంచి మార్గంలో నడిపించడానికి ట్రై చేస్తే చాలా మంచిది అని అయితే నా ఉద్దేశం. అంటే అంతకుమించి ఇంకేం లేదు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు ఒక మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.